ఈసీలో కలకలం. ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ అనూహ్య రాజీనామా. అరుణ్ గోయల్ మొత్తానికి ఎన్నికల కమిషన్ అయినటువంటి అరుణ్ గోయల్ అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక అసలు రహస్యమేంది అనేటువంటి ఆలోచనలో పడిపోయారు. అసలు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈసీలో మొత్తానికి కలకలం. ఎన్నికల సమయంలోనే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తనను ఎవరైనా రాజీనామా చేయించారా? తనే వ్యక్తిగతంగా రాజీనామా చేశారా? ఇక లోక్సభ ఎన్నికల ముంగిట సంచలనం. గత నెలలో మరో కమిషనర్ పదవి విరమణ. ఇక ఎన్నికల సంఘంలో మిగిలింది ఇక సిఈసి ఒక్కరే. ఎన్నికల సంఘంలో మిగిలింది ఒక్కరే, అది సిఈసి ఒక్కరే మిగిలిందట. ఇక ఎన్నికల సంఘంలో ఇక కొత్త కమిషనర్ల నియామకానికి సిద్ధం. ఇక గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల ధ్వజం. ఆయన నియామకము ఇక వివాదాస్పదమే. ఆయన నియామకము ఒక వివాదాస్పదంగానే మారిపోయిందట. 2022లో స్వచ్ఛంద పదవి విరమణ చేసినటువంటి మరుసటి రోజే కమిషనర్గా నియామకమైనారు. అప్పట్లో కేంద్రాన్ని తప్పుబట్టినటువంటి సుప్రీంకోర్టు ఈ పరిణామం ఆందోళనకరం. కాంగ్రెస్ ఇక ఎన్నికల కమిషన్లో ఒక్కరే ఉన్నారు, అది టీఎంసీ. ఇక 14-16 తేదీల మధ్యన ఎన్నికల షెడ్యూల్ ప్రకటన. వచ్చే నెలాఖరులో ఏపీలో పోలింగ్. మొత్తానికి 14-16 తేదీల ఎన్నికల కోడ్ వస్తాడ, షెడ్యూల్ వస్తుంది. ఇక నెల ఆఖరులో ఎన్నికలు జరగవచ్చు. ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న తరుణంలో సంచలనం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల సంఘం ఈసీ అయినటువంటి కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అరుణ్ గోయల్ రాజీనామాతో ఇక ఈసీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఇద్దరు కమిషనర్లతో ఒకరైనటువంటి అనూప్ చంద్ర ఇక పాండే మొత్తానికి అనూప్ చంద్ర పాండే మొత్తానికి గత నెలలో రిటైర్ అయ్యారు. అరుణ్ గోయల్ పదవి కాలం 2027 డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంది. తన పదవి కాలము 2027 డిసెంబర్ 5వ తారీఖు దాకా ఉంది. అయినా ఇప్పుడే రాజీనామా చేసిండు. మరి దీని వెనకాల కథనం ఏంది, కథ ఏంది, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎన్నికల సమయం, ఎన్నికల వేళ. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సిఈసి రాజీవ్ కుమార్ పదవి విరమణ చేసిన తర్వాత ఆ పదవిని అరుణ్ గోయల్ చేపట్టే అవకాశం కూడా ఉంది. రాజీవ్ కుమారు పదవి విరమణ చేసిన తర్వాత ఆ పదవిని ఇతనికే ఇచ్చే అవకాశం ఉంది. అయినా ఇతను రాజీనామా చేసిండు. అరుణ్ గోయల్ చేపట్టే ఇక అవకాశం కూడా ఉంది. కానీ ఆయన హఠాత్తుగా రాజీనామా చేయటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశనీయంగా అయ్యింది. ఆయన రాజీనామాకు గల కారణాలు ఏమిటో వెల్లడి కాలేదు. 2022 నవంబర్లో ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ నియామకం కూడా వివాదాస్పదమైంది. 2022లో ఎన్నికల కమిషన్గా నిలబడాలంటే దాన్ని ఒక వివాదాస్పదంగా మారిపోయిందట. అప్పుడు కూడా 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరుణ్ గోయల్ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఇక బాధ్యతలు నిర్వహించారు. రిటైర్మెంట్కు కేవలం 6 వారాల వ్యవధి మిగిలి ఉండగా 2022 నవంబర్ 18న ఇక స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఆ మరుసటి రోజే ఆయనను కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్గా ఇక నియమించింది. దీనిని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ మొత్తానికి ఈ రకంగా ఎన్నికల ఈసీలో కలకలం. అసలు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక రహస్యమైంది. ఎందుకు రాజీనామా చేసిండ్రు, అసలు దానికి గల కారణాలు ఏంది, ఇవన్నీ తెలవాలి. ఎన్నికల దగ్గరకు వచ్చిన సమయంలోనే రాజీనామా. అసలు ఈ ప్రధానంగా పార్టీలు ఏమైనా రాజీనామా చేయించాయా? తన వ్యక్తిగత ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేశారా? ఏం జరిగింది?